నమస్తే దృశ్యానికి స్వాగతం. హిమాలయాలు శివుని ఆవాసం అంటారు. అంతేకాదు ఎందరో యోగుల తపోస్థలి అంటారు. పర్వతాలకు రెండు రకాల దేహాలుంటాయని సనాతన ధర్మం చెప్తోంది. ఒకటి జంగమం అంటే నడిచేది, రెండోది స్థావరం అంటే స్థిరమైంది. అలాంటి ప్రాంతంలో ఇప్పటికీ సిద్ధులు మునిగణాలు నివసిస్తూ ఉంటారని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అందులో నిజమెంత చూద్దాం. కైలాస పర్వత వైభవాన్ని బ్రహ్మ వైవర్త పురాణం గణపతి ఖండం చాటి చెప్తోంది. ఎంతో సుందరమైన ఆ హిమాలయాల పర్వతాలు సుందర స్ఫటిక కాంతులు అమోఘమన్నట్లుగా అబ్బురపరుస్తూ ఉంటాయి. అసంఖ్యాక యక్షులు అదృశ్య రూపంలో అక్కడ ఉన్నారని చాటుతోంది. అలాంటి మహాయోగులు సిద్ధులు ఇప్పటికీ అక్కడ ఉన్నారా అంటే కనిపిస్తారా? పదండి ఆ మంచుకొండల్లో దాగి ఉన్న రహస్యాల్ని చూద్దాం. భారతదేశం ఋషి మునులున్న దేశం. మహర్షి యోగులున్న ధరణి. చిన్నప్పటి నుంచి అనేక కథలు వింటూ వస్తున్నాం. హిమాలయాల్లో తపస్సు చేస్తుంటారని, గుహల్లో యోగులు ధ్యానం చేసేవారని, వాళ్ల దేహం అన్ని వాతావరణాలను తట్టుకునే వజ్రంలా ఉంటుంది. అనేక దివ్యశక్తులున్న స్వాములుండేవారు. ఎక్కడున్నారు ఈ ఈశ్వరపుత్రులు హఠయోగులు? హిమాలయాల్లో ఇప్పటికీ వారి ఆనవాళ్లున్నాయా, లేదంటే కేవలం అవి ఊహాజనిత కథనాలేనా? आज जो दृश्य हम आपके लिए लेकर आए हैं, ये शायद आपने कभी हिमालय की चोटियों पर देखा नहीं होगा। हाँ, उसके बारे में किस्से कहानियों में सुना जरूर होगा। आज हम आपको दिखाएंगे हठ योग का दृश्य। जी हाँ, क्योंकि हिमालय यानी बर्फ से ढकी हुई उन चोटियों में ऐसे ही मान्यता है कि हजारों सालों से, लाखों सालों से तमाम योगी वहां हठ के साथ कड़ी तपस्या करते हैं। बर्फ, गला देने वाली ठंड, इनका उन पर कोई असर नहीं होता है। तो क्या ये वाकई सच है? आज के दृश्य में हम आपको दिखाएंगे हिमालय की चोटियों से हठ योग का दृश्य। ఈ విషయాలపై ఎవ్వరిని కదిలించినా నవ్వారు. అంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. కలియుగంలో సత్యయుగ యోగులు ఎక్కడ ఉంటారని ఎద్దేవా చేశారు. बहुत मुश्किल है, क्योंकि यहाँ आपको दिख रहा है कि योगी ये नहीं है, क्योंकि आपको साधना अपने शुद्ध मन से आपको पूरी भक्ति करनी पड़ेगी. काफी सालों लग सकते हैं. देखिए, आपको हिमालय जाना है, जितना आसान आपको लग रहा है इतना आसान तो ये है नहीं. इतना बर्फीला पानी है और अगर आप थोड़ा सा आगे निकलोगे भी तो वहाँ पे इतनी ज़्यादा बर्फ होगी कि वहाँ पे आपको चलना मुश्किल हो जाएगा. जानवर होंगे. अगर आपको योगी मिल भी गया तो उनके बहुत नियम धर्म होते हैं जिनको हर किसी के बस में उनको पालना नहीं है. तो मुझे नहीं लगता कि कोई योगी आपको अपने साथ इतनी आसानी से ले जाएगा. హిమాలయాల్లోని ఓ ప్రాంతంలో హఠయోగులున్నారని మాకు కొంతమంది పర్వతారోహుల నుంచి సమాచారం అందింది. ఇటీవల అక్కడ కొంతమంది హఠయోగులు కనిపించారంట. మేము అక్కడికే వెళ్తున్నాం. హిమాలయాల పర్వత శ్రేణులు పశ్చిమ నుంచి తూర్పు వరకు 2400 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రధాన భాగం దేశంలోని 7 రాష్ట్రాల నుంచి వెళ్తుంది. మధ్యలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. హఠయోగుల కోసం మా అన్వేషణ హిమాచల్ ప్రదేశ్లోని కులు నుంచి మొదలైంది.
బాగా పెరిగి ఉండే గడ్డం, మెడలో రుద్రాక్ష మాల, చేతిలో కమండలం. హఠయోగులు ఇలాగే ఉంటారన్నది చిన్నప్పటి నుంచి మనస్సులో బలంగా నాటుకుపోయింది. అలాంటి వేషధారణలో ఉన్న వాళ్లే మనకు కనిపిస్తారా? ఇవే ప్రశ్నలు మమ్మల్ని వేధించాయి. హఠయోగి కనిపిస్తే కానీ మనకు దీనికి సరైన సమాధానం దొరకదు. देखिए, हमने सुना था कि जब आप ऊंचे ऊंचे देवदार वृक्ष के पास पहुंच जाए तब आप ये मान लीजिए कि आप हिमालय की ऊंचाई की ओर जा रहे हैं, और यही वो जगह होती है जहां कठिन तपस्या करते हुए कोई योगी आपको नजर आ सकते हैं। दरअसल जो तमाम हठयोगी होते हैं वो हिमालय में उन खतरों के बीच रहते हैं जहां जाने की आप और हम या आम इंसान सोच भी नहीं सकता है। ఇది ఎలాంటి వెతుకులాటంటే దీనికి అంతులేదు. ప్రస్తుతానికి తొలి లక్ష్యం ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే. పదివేల ఫీట్లపైకి ఎక్కాం. చలి పెరుగుతూ పోయింది. చలి తీవ్రతను తట్టుకునే బట్టలు వేసుకున్నా వణుకుతున్నాం. अब आप ये सोचिए, जहाँ इस धूप में हमें इतनी परेशानी हो रही है इन हवाओं का सामना करने में, वहाँ वो तमाम हठयोगी जो इन पर्वत श्रृंखलाओं में मौजूद होते हैं वो किस तरीके से खुद को सुरक्षित रखते हैं। ऐसे तमाम सवाल हैं जो हमारे जहन में हैं, आपके भी जहन में होंगे, और इन्हीं का जवाब आज तलाशेंगे। కొన్నిసార్లు అనుమానం వచ్చింది, మేము వెళ్తున్నది సరైన దారేనా అని. మా దగ్గర పర్వతారోహులు చెప్పిన క్లూ తప్ప మరేం ఆధారాలు లేవు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చేసరికి ఓ ప్రమాదకరమైన మలుపును గుర్తించాం. కాలు జారితే బతికి బయటపడడం అసాధ్యమే. కత్తుల్లా ఉన్న రాళ్ల అంచులు మన పని పట్టినట్టే అన్నట్టుగా ఉన్నాయి. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. కాళ్ళు మొద్దుబారినట్టుగా మారాయి. అప్పుడే నీటిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. నీళ్ల నుంచి ఎవరో ఒకతను బయటకొచ్చాడు. చాలా కోపంతో ఉన్నాడు. తదేకంగా చూస్తూ మా వైపే వచ్చాడు. చూడ్డానికి ఎవరో యోగిలా అనిపించారు. डरो मत, आप कौन है और यहाँ क्या करने आए? हम गुरुजी, हम दृश्यम से हैं और हम हिमालय की चोटियों पर जा रहे हैं ताकि हम हठयोगियों को दिखा सकें। ये तो हठयोगियों का ही स्थान है, सारे सिद्ध योगी हिमालय में ही रहते हैं, तो आप किस योगी को ढूंढने जा रहे हैं और क्या चाहते हैं? नहीं, हमें कुछ नहीं मालूम कि हमें कौन से योगी मिलेंगे। हम बस ये जानना चाह रहे थे कि वो हठयोग का दृश्यम जो हिमालय की घाटियों पर देखने को मिलता है वो कैसा है, वो हम अपने दर्शकों को दिखा सकते हैं। आप है तो सही जगह, लेकिन आपने मेरी साधना भंग की है। अभी मैं अपनी जल साधना का अभ्यास कर रहा हूँ। नहीं, और हमारा ऐसा कोई औचित्य नहीं करना। देखिए, हम बस हठ योगी की तलाश। देखिए, हठ योगी हो या कोई भी योगी, लेकिन योगियों तक पहुँचने के लिए ये हिमालय लांघना पड़ता है।
और योग साधना इतनी सरल नहीं है, उसके लिए उच्च हिमालय तक पहुंचना पड़ता है, जहां हम लोग साधना करते हैं और समस्त सिद्ध योगी वहां रहकर अपना अभ्यास करते हैं। ఇతను హిమాలయ సిద్ధ సాంప్రదాయానికి చెందిన యోగి. నీటి ధ్యానంలో లీనమై ఉన్నారు. మా కారణంగా ఆయన ధ్యానానికి భంగం వాటిల్లింది. మేము మా అన్వేషణ గురించి చెప్పాం. మా ఉద్దేశాన్ని చెప్పినప్పుడు హఠయోగి తిరస్కరించారు. ఆయన మమ్మల్ని తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరు. आपको लगता है कि आप इतने ऊंचे पहाड़ों तक चल पाएंगे? अगर आप हमें अपना साथ दें, आप हमारी बस एक गुजारिश सुन लीजिए कि हमें बस अपने साथ रखें, हम आपके साथ जाएंगे, हम कहीं पे भी आपको डिस्टर्ब नहीं करेंगे। देखिए, हमारे कुछ नियम हैं, हमारी कुछ परंपराएं होती हैं। अगर आप नियमों को नहीं मानते, परंपराओं पर आचरण नहीं कर सकते, तो हिमालय में आपका स्वागत नहीं है। కష్టమని చెప్పారు. ఇక్కడి సిద్ధ సాంప్రదాయాల పరంపర గురించి చెప్పారు. కఠినమైన యోగి నియమాలను పాటించాల్సి ఉంటుందన్నారు. మేము నిర్ఘాంతపోయాం. अगर आप हमें साथ देंगे, हम पूरी कोशिश करेंगे कि हम जो ऊंचाई छू सकते हैं, जहां तक जा सकते हैं, हम वहां तक जाएं। हम आपको कहीं आपकी योग साधना में कहीं पे भी डिस्टर्ब नहीं करेंगे। हम बस दिखाना चाहते हैं कि एक योगी जीवन कैसा होता है, हिमालय पर किस तरीके से योगी जीवन व्यतीत करते हैं, बस, और हमारा कोई उद्देश्य नहीं है। చివరకు కొన్ని కఠినమైన షరతులతో యోగి తనతో మమ్మల్ని తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారు. హఠయోగి ప్రపంచం రహస్యాలతో నిండి ఉంటుంది. ఈ రోజు ఓ సామాన్యుడు ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హఠయోగి చెప్పాడు తాను సమతుల్యతకు సంబంధించిన ధ్యానం చెయ్యాలని. ధ్యాన ప్రదేశాన్ని చూసి వణికిపోయాం. అది డెత్ పాయింట్. చిన్న పొరపాటు ఫలితం మరణం తప్ప మరొకటి ఉండదని అర్థమైంది. హఠయోగి తన సాధనలో లీనమైపోయారు. ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది. అక్కడ సాధారణ మనిషి నిలబడ్డం కష్టం. కానీ యోగి మాత్రం ఎలాంటి భయం లేకుండా కళ్ళు మూసుకుని సాధన చేశారు. మహాయోగి సత్యేంద్రవి 3 షరతులున్నాయి. మొదటిది, ధ్యానంలో ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దు. రెండవది, హఠయోగ నియమాలు సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి. మూడవది, ఎప్పటికప్పుడు మమ్మల్ని పరీక్షిస్తూ ఉంటారు. కానీ మాకేం తెలుసు ప్రయాణం ఆరంభంలోనే మొదటి పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని. कई घंटों की चढ़ाई के बाद स्वामी जी हम यहाँ पहुँच तो गए, लेकिन आगे तो कोई रास्ता मुझे नहीं दिख रहा है। देखिए, आगे का रास्ता यही है। ये पहाड़? जी, ये पहाड़ नहीं, एक छोटा सा टीला भर है ना। और इसे मैं तो ये कहता हूँ कि जिस भी व्यक्ति को हिमालय जाने का यदि उसमें रुचि है या उसको लगता है कि उसे जाना है, तो पहले कम से कम थोड़ा सा अभ्यास ऐसे पत्थरों पर चढ़ने का करना होगा, क्योंकि ये इस तरह के, ये तो बस शुरुआत भर है। तो आगे इस तरह के विकट हिमालय आपको मिलेंगे। మైక్ ఆఫ్ చేసి మేము హఠయోగిని చూస్తూ ఉండిపోయాం. ఆయన శిక్షణ పొందిన పర్వతారోహకుడిలా ఏమాత్రం భయం లేకుండా ఎక్కుతూ పోయారు. పర్వతం కాదు, ఆట స్థలం అన్నట్టుగా ఆయన నడుచుకున్నారు.
మేము బేసిక్ ట్రైనింగే తీసుకున్నాం, కానీ హఠయోగి మాత్రం మాకంటే చాలా ముందుకెళ్లారు. ఆయన కాసేపటికే ఓ కొండ పై వరకు చేరుకున్నారు. మేము అతి కష్టం మీద పైకి చేరుకునేసరికి హఠయోగి భంగిమ మారిపోయింది. వేల అడుగుల ఎత్తులో బలహీనమైన కొమ్మ మీద యోగి చేసిన ఆసనం అత్యంత అద్భుతంగా అనిపించింది. సాధన తర్వాత తెలిసింది మాకు శ్వాసను అదుపులో ఉంచుకోవడం ద్వారానే సాధ్యమని. योगी जन जो है जब हठ योग का अभ्यास करते हैं तो प्राणायाम पर बल देते हैं. अब देखिए जब हम प्राणायाम करेंगे तो आमतौर पर हम एक श्वास लेते हैं, फेफड़ों में भरते हैं, छोड़ देते हैं. लेकिन जब हम पर्वतों पर चढ़ते हैं तो हम अभ्यास करते हैं एक ही सांस को 2 टुकड़ों में लेने का, इस प्रकार से, और 2 टुकड़ों में बाहर भी. హఠయోగి తదుపరి ప్రయాణం మరింత ప్రమాదకరమైంది. మేము గుహలోపలికి వెళ్ళాలి. మేము గుహల్లోకి వెళ్ళాలి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి ఆశ్రయం పొందేందుకు హఠయోగులు అక్కడే ఆశ్రయం పొందుతారు. హఠయోగి నైపుణ్యాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాం. కాసేపటికే యోగి ఓ గుహ దగ్గరికి చేరుకున్నాడు. ఈసారి మేము వెనుకంజ వేయలేదు. కాసేపు కింద మీద కష్టాలు పడి అక్కడికి చేరుకున్నాం. अब हम जिस जगह पर पहुंचे हैं इसे हम क्या कह सकते हैं? ये गुफा तो नहीं लग रही, क्योंकि गुफा जो है हमेशा गर्भ में होगी अंदर. तो जो इस तरह की स्थान होते हैं इनको अक्सर कंदराओं की श्रेणी में माना जाता है. हालांकि कंदराएं भी भीतर होती हैं गहरी. तो ये कंदरा है. कंदरा का अर्थ हुआ गुफानुमा, लेकिन जो लंबी दरार होती है उस दरार के भीतर रहने का जो स्थान है वो कंदरा कहलाती है. तो जिस स्थान पर भी आप हैं और हम हैं ये कंदरा है. హఠయోగులు ముందుగా గుహల బయట ధ్యానం చేస్తారు. ఆ సమయంలో వాతావరణం ఏమైనా మారితే, మంచు పడితే అప్పుడు గుహలోకి వెళ్తారు. అక్కడికి సామాన్యులు వెళ్ళడం అంటే అసాధ్యమనే చెప్పాలి. అది ఎంత ప్రమాదకరమంటే ప్రయత్నించినా అక్కడికి వెళ్ళలేం. యోగినే స్వయంగా మమ్మల్ని వద్దని ఆపారు. మానస సరోవరాలు మునుల గుహాలయాలు భారతీయ ఆధ్యాత్మికతకు అవి పెట్టని కోటలు. అందుకే ఇప్పటికీ ఆ హిమాలయాల్లో వారి జాడ ఉంది. అందులో ఒకరే మాకు ఎదురైన సత్యేంద్ర హఠయోగి. ఆయనతో సాగిన మా యాత్రలో అనేక అద్భుతాల్ని ఆవిష్కరించేలా చూపింది. అత్యంత కష్టతరమైన శిఖరాలు, పర్వతాల్ని అధిరోహించేలా చేసింది. ఆ రోజు అస్తమిస్తోంది. మేము గుహవైపు వెళ్తున్నాం. ఇటీవల కొందరు హఠయోగులు అక్కడే కొన్ని రోజులు నిలిచిపోయారంట. అక్కడికి వెళ్లే ముందు పంచభూతాల స్నానం చేయాలి. యోగి స్నానం చేసి పూజ చేశారు.
బయట అగ్ని దగ్గర ఆగారు. మాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. जब हम योग के लिए अपने आप को तैयार करते हैं तो ये अग्नि को तीव्रता से प्रज्वलित करना अनिवार्य है। अग्नि प्रज्वलित एक तरफ रहेगी, अग्नि तत्व का प्रतीक है। ये शीतल जल जल तत्व का प्रतीक है। और क्योंकि नदी है तो यहाँ पर तीव्र वायु वेग से बहती है, तो ये वायु तत्व है। और साथ ही खुला आकाश नभ है। तो यहाँ एक ही स्थान पर पंच तत्वों को एकत्रित हम करके उसका स्तंभन करने का प्रयास करते हैं। హిమాలయాల్లో వాతావరణం అదుపు తప్పినప్పుడు యోగులకు ఈ తపస్సు రక్షణ కవచంలా నిలుస్తుంది. పంచతంత్రం స్నానం తర్వాత హఠయోగి రహస్య ధ్యానం కోసం ఏకాంత ప్రాంతానికి వెళ్ళారు. మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. కాసేపటి తర్వాత గుహ దగ్గర కలవమని చెప్పారు. గుహ దగ్గర హఠయోగి చిన్న భంగిమలో ధ్యానంలో కూర్చుని కనబడ్డారు. మొదట ఏంటో అర్థం కాలేదు. తర్వాత కాసేపటికి యోగి వెనక మంటలు ఎగిసిపడ్డం మొదలయ్యాయి. ఆ ఆసనం అగ్నికి చాలా దగ్గరగా ఉంది. కానీ హఠయోగికి ఏమాత్రం భంగం కలగలేదు. అది అగ్ని స్నాన యోగం. देखिए, रात एकदम घनी हो चुकी है। आपको नदी की आवाज साफ तौर पर सुनाई देगी। अग्नि योग में हठयोगी यहाँ पर बहुत देर से लीन है और मुझे नहीं पता है कि और कितने घंटे ये इस तरीके से योग में रहेंगे। लेकिन हाँ, इतना ज़रूर है कि खुद को पूरी तरीके से ढकने के बावजूद हमारे लिए यहाँ खड़े होना भी। మేము అదేంటో తెలుసుకోవాలనుకున్నాం, అర్థం చేసుకోవాలనుకున్నాం. కానీ దానివల్ల ఆయన ధ్యానానికి విఘాతం కలగవచ్చని అనుకున్నాం. అందుకే తపస్సును చూస్తూ ఉండిపోయాం. రాత్రి పొద్దుపోయాక యోగి వెంట మేము గుహకు వెళ్ళాం. అక్కడ యోగితో కలిసి ఉండాల్సి వచ్చింది. हिमालय में न जाने ऐसी कितनी गुफाएं हैं जहां कई सालों से, सैकड़ों सालों से लाखों योगियों ने तप किया होगा। लेकिन फिलहाल आज हमारे लिए ये न सिर्फ सोने की जगह है बल्कि जान बचाने की जगह है। యోగి వేరే గుహలోకి వెళ్ళారు. అక్కడ ధ్యానం చేయడానికి. రాత్రి సమయంలో రహస్య ధ్యానం అది చూడ్డానికి అనుమతించలేదు. మేము అలసిపోయాం. మంటల వెచ్చదనంతో నిద్రలోకి జారుకున్నాం. ఉదయం లేచి చూసేసరికి యోగి గుహలో కనిపించలేదు. ఆయన ఉన్న గుహ వైపు చూస్తూ పిలిచాం. योगी जी! मुझे योगी जी कहीं नजर नहीं आ रहे। ईशपुत्र! योगी जी! గుహలో ఆయన కనిపించకపోయేసరికి మేము భయపడిపోయాం. गुफा इतनी बड़ी है, आगे अंधेरा है, मुझे समझ नहीं आ रहा है कहाँ चले गए। यहाँ पे भी आग जल रही थी, मुझे लगा वो यहाँ पे भी साधना कर रहे होंगे। ఆయన్ని కలవడం చాలా అవసరం. ఎందుకంటే అడవిలో మేము ఎక్కడున్నాం, ఏ ప్రాంతంలో ఉన్నామనేది తెలియదు.
యోగి కలవకుంటే మేము తిరిగి ఎలా వెళ్లాలో తెలియదు. మా ప్రవర్తన ఆయనకు ఏమైనా కోపం తెప్పించిందా, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని ఆలోచించాం. మరి ఆయన మమ్మల్ని వదిలి ఎటువైపు వెళ్ళిపోయి ఉంటారు? पानी कहां से गिरा है? बारिश तो नहीं हो रही है? अजय ऊपर देखो, मुझे नहीं लगता कि कैमरा दिखा पा रहा होगा। ड्रोन उड़ाओ, ड्रोन के जरिए ही दिख सकता है, ये ऐसे नहीं दिखेगा। ऊपर दिखाइए आप। అద్భుతం ఈ దృశ్యం, ఊహకు కూడా అందని సాహసం. దేవదారు వృక్షం పై భాగంలో కొమ్మల చివరి అంచున హఠయోగి ధ్యానం చేస్తున్నారు. ఇది హఠయోగి మాత్రమే చేయగలరు. యాభై మీటర్ల ఎత్తులో ఉన్న చెట్టుపై కాలు కూడా సరిగ్గా పెట్టలేని కొమ్మ మీద సాధన చేస్తున్నారు. और इन पेड़ों पर चढ़ना कितना मुश्किल होगा, आप ये सोचिए। आप देख रहे हैं यहाँ पकड़ने का कोई कुछ भी यहाँ पर साधन नहीं है। ऊपर लकड़ियां जरूर है, लेकिन वो कभी भी टूट सकती है। इस पर कोई चढ़ेगा कैसे, और चढ़ने के बाद कोई ऊपर कैसे बैठ सकता है? హఠయోగులు చేసే ఈ సాధనపై విన్నదే కాని చూసింది లేదు. ఇప్పుడు మా కళ్ళ ఎదుటే సాక్షాత్కరించింది. బాబా మౌనంగా ఉన్నారు. మా వైపు చూడను కూడా చూడలేదు. ఆయన నడుస్తూ పోతుండగా మేము కూడా అనుసరిస్తూ పోయాం. హఠయోగుల దినచర్య ఇలాగే ఉంటుంది. రోజు ఇలాగే సాధనలు చేస్తారు. శరీరం మేధశక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. మేము ఆయన సాధనను ఆపాలనుకోలేదు. ఆయన మాదిరి మేము ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం. కాసేపటి తర్వాత ఆయనే మౌనం వీడారు. పైన వేసుకున్న జాకెట్ తీసి యోగా చేయమన్నారు. हम आज अभ्यास करेंगे शुरू, तो उससे पहले आपको ये सब जो आपने पहन रखा है कपड़ा, उसको उतारना पड़ेगा। इतनी ठंड नहीं है? हाँ, इसको आप उतारिए, क्योंकि इसके बाद हम अभ्यास करेंगे ताकि आप थोड़ा अपने शरीर को योग बल से और तपोबल से थोड़ा ऊर्जा दे सकें जी। तो इसे उतार कर एक किनारे पर रख दीजिए। ज्ञान मुद्रा, और श्वास भीतर लेंगे, फेफड़ों को रोक लीजिए। ఆయన ఎలా చెబితే మేము అలాగే చేస్తూ పోయాం. और बल लगाइए, और बल लगाइए, और जोर से। हाँ, अब दोनों नासिका से श्वास खींच लीजिए और पेट में रोक लीजिए। टाइट रोके रखिए, एकदम गर्दन पीछे ले जाइए और मुंह खुला रखिए, ऐसे देखिए। కనీసం 15 నిమిషాలకు పైగా యోగా ఆసనాలు సాగాయి. ఇది హిమాలయాల్లోని అడవి ప్రాంతంలో ఆవిష్కృతమైన హఠయోగి దృశ్యం.
ఇప్పుడు ఇంకా పైకి వెళ్లాల్సి ఉంది. అక్కడ మంచుతో కూడిన ప్రపంచం ఉంటుంది. హఠయోగుల ముఖ్యమైన దశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఎదురుగా నిలువెత్తుగా ఉన్న పర్వత శిఖరం అడ్డుగా నిలిచింది. హఠయోగి మాత్రం ముందుకే సాగుతూ పోతున్నారు. మేము ఓ చోట ముందుకు పోలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాం. ईशपुत्र, आपकी मदद चाहिए. हम यहां से आगे कैसे बढ़े समझ नहीं आ रहा है. कहीं रास्ता नहीं मिल रहा है. మా విన్నపాన్ని విన్న హఠయోగి వేగంగా కిందకు దిగొచ్చారు. మమ్మల్ని ఆ గండం నుంచి బయటపడేలా చూశారు. అప్పుడు అర్థమైంది, ముందుకెళ్లే ప్రాంతం ఇంతకంటే మరింత ప్రమాదకరంగా ఉంటుందని. ప్రజలు ఆచరించే శుభకార్యాలన్నీ మహర్షులు అందించిన ఉపదేశాలే. భరతవర్షంలో ఎందరో మహర్షులు ఋషులు నిర్వహించిన క్రతువులు దేశం సుభిక్షంగా ఉండేందుకు చేసినవే. రెండో వారంలో ఈ జర్నీకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.